అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. ఒకప్పుడు మంగ్లీ గొంతు వింటే పల్లె పులకరించేది, కానీ ఇప్పుడు మంగ్లీ పేరు వింటే వివాదాలు పలకరిస్తున్నాయి. తాజాగా 200 కోట్ల స్కామ్ ఆరోపణలు ఆమె చుట్టూ ముసురుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మంగ్లీ టైం అస్సలు బాలేదు. మొన్న తిరుమలలో ప్రోటోకాల్ వివాదం, అంతకుముందు బోనాల పాటలో పదాల గొడవ, ఆ తర్వాత కాళహస్తిలో డాన్స్ ఇష్యూ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వచ్చిన 200 కోట్ల స్కామ్ మరో ఎత్తు. ఇది కేవలం పాటల గొడవ కాదు, సామాన్యుల జేబులకు పడ్డ కన్నాల గురించి. మంగ్లీ మాట నమ్మి పైసలు పోగొట్టుకున్న బాధితులు ఇప్పుడు ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, విషయానికి వస్తే అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, తన స్నేహితులు మధు, భరత్ చౌహాన్లపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోకుల నందన ఇన్ఫ్రా సంస్థలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 150 మందికి పైగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్దకు వచ్చి బాధితులు మొరపెట్టుకున్నారని సుబ్బారావు తెలిపారు. ఈ స్కామ్ విలువ సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఫిర్యాదులో చెప్పారు. వాటితో పాటు భరత్ చౌహాన్ డబ్బు కట్టలను లెక్కిస్తున్న వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు. దీంతో విషయం మరింత రాజుకుంది. ఈ టీం వసూళ్లకి పాల్పడితే మంగ్లీ ప్రమోషన్ చేశారంటూ బాధితులతో కలిసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు మాకు కంపెనీ గురించి తెలియకపోయినా మంగ్లీని చూసి ఆమె మాటలు నమ్మి మా కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టాము. ఇప్పుడు కంపెనీ బోర్డు తిప్పేస్తే ఆమెకు సంబంధం లేదనడం సరికాదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై కాస్త లేట్ అయినా ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంగ్లీ. మనీ మ్యాటర్, లాయర్ ఆరోపణలు, ఈ రెండింటినీ తిప్పికొట్టారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల స్కామ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు ఆమె. సోషల్ మీడియాలో ఎదిగిన తనను అదే సోషల్ మీడియా అప్రతిష్ట పాలు చేస్తుందని ఊహించలేదని మంగ్లీ కన్నీరు పెట్టుకున్నారు. కాస్త ఎమోషనల్ అవుతూనే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్తో సంబంధం లేదని మంగ్లీ కుండబద్దలు కొట్టారు. అడ్వకేట్ సుబ్బారావు సెలబ్రిటీగా మారాలని టార్గెట్ పెట్టుకున్నారని, ఫేమస్ అవ్వడమే తన లక్ష్యమని మంగ్లీ ఆరోపించారు. శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పాడని మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అని సుబ్బారావు అనుకుంటున్నారని అన్నారు. అందుకే నన్ను ఇలా ఇరికించాలని ప్రయత్నిస్తున్నాడంటూ మంగ్లీ ఎమోషనల్ అయ్యింది. మంగ్లీ చెప్పింది నిజమైతే మరి స్కీమ్ పేరుతో జరిగిన స్కాములో ఉన్నదెవరు? పైసా వసూల్ డైరెక్షన్ ఎవరిది? వీడియోల్లో కనిపిస్తున్న డబ్బంతా ఎవరి చేతిలోకి వెళ్తుంది? మంగ్లీ ఆరోపిస్తున్నట్లు ఫేమ్ అయ్యేందుకే అడ్వకేట్ సుబ్బారావు ఇంత హంగామా చేస్తున్నారా అన్నది పోలీసుల విచారణలోనే తేలాలి. ఏది ఏమైనా మంగ్లీ వ్యవహారం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. లాయర్ సుబ్బారావు గారు పంజగుట్ట పోలీసులకు కంప్లైంట్ చేశారు. మళ్ళీ వీరు పోయి కంప్లైంట్ చేశారు. అక్కడ బాధితులకి న్యాయం జరుగుతుందన్నారు. మరిప్పుడు మీడియాలో ఇలా వస్తుంది. మరి అసలు వాళ్ళ తమ్ముళ్ళు శివ, తన స్నేహితుడు మధు అండ్ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారా? సో వీళ్ళతో పాటు మంగ్లీ కూడా ఉందా? అండ్ వీళ్ళకి మంగ్లీకి ఉన్న సంబంధాలు ఏంటి అనేది పోలీసులు న్యాయస్థానాలే తేల్చాలి. నిజంగా ఈ బాధితులకి వీళ్ళందరికీ న్యాయం జరగాలి. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి శిక్ష పడాలి. వీటీవీ వాయిస్ వారది ఇలాంటి అన్యాయాలకు సహించదు. ఎలాంటి అన్యాయమైనా ఎదురించడానికి మీ అందరికీ తోడుగా ఉంటుంది. అలాగే మంగ్లీ గారు కూడా నేను ఉంటానన్నారు. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. సో ఇందులో నిజాలు ఏంటో పోలీసులే బయట పెట్టాలి. అండ్ దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.